హాయ్ ఫ్రెండ్స్, మేమైతే గోవా అయితే వచ్చాము. మీరు చూడొచ్చు. ఇదైతే సౌత్ గోవా. ఇది బాగా బీచ్ నుంచి నార్త్ గోవా నుంచి సౌత్ గోవా అయితే వచ్చాము. ఈ వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి, స్కిప్ అయితే చేయమాకండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను చాలా కష్టపడి తీశాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు కొంచెం మోటివ్ లాగా ఉంటుంది. మీరు చూడొచ్చు బీచ్ని అయితే. ఇది సౌత్ గోవా అరంబల్ బీచ్. ఇది రష్యన్ బీచ్ కూడా అంటారు. వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి. నేనైతే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మీకు అన్ని బీచ్ అయితే మొత్తం క్లియర్గా చూపిస్తాను. లాస్ట్ దాకా అయితే చూడండి. బీచ్లో అయితే మొత్తం రష్యన్సే ఉన్నారు ఎక్కువ. అక్కడ వాళ్ళకి వింటర్ సీజన్ ఇది, అందువల్ల మనకి ఇక్కడ ఎండలు బాగుంటాయని చెప్పేసి వస్తారు. చూడొచ్చు, మన బీచ్ నిండా మొత్తం బిగినీ డ్రెస్సులు అయితే చూసుకోవచ్చు. ఫారెన్స్ కాబట్టి వాళ్ళు అలానే ఉంటారు. ఈ వీడియో తర్వాత మనకి నెక్స్ట్ డే మనకి బాగా బీచ్ కూడా వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తుంది. మీరు స్కిప్ అవ్వకుండా కంప్లీట్గా మొత్తం అయితే చూడండి. ఇది వచ్చేసి అరంబల్ సౌత్ గోవా. ఇది చాలా డీసెంట్గా ఉంటుంది ఈ గోవా అయితే. నార్త్ గోవాలో అయితే బాగా బీచ్, కండోలియం బీచ్, కలంగుట్ బీచ్లు అయితే ఉన్నాయి. ఇది అలా కాదు, చాలా కూల్గా ఉంటుంది. ఇది రష్యన్ బీచ్ కూడా అని అంటారు. ఎక్కువ రష్యన్స్ వస్తుంటారు ఇక్కడికి. చేస్తాను అదే రెడ్ లేరు వాడిని. భయపడేదే. అవును, say something, India. Say something. I like India. I like Goa. I like Russians. Very good. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే అరంబల్ బీచ్, మీరు చూసుకోవచ్చు. మేమైతే ఇంకా అయిపోయింది, చూసేసాం. బీచ్ అయితే బాగుంది. గోవాలో ద బెస్ట్ బీచ్ ఇది. మొత్తం రష్యన్సే ఉండేది ఇక్కడ, చూడొచ్చు. బ్యాక్
హాయ్ మేడం. నాకైతే మైండ్ పోతుంది రష్యన్ బీచ్లో ఎంతమంది రష్యన్స్ చూసి. అస్సలు మామూలుగా లేదు ఇక్కడ వాతావరణం అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా అయిపోయింది. ఇప్పుడైతే వరంగల్ బీచ్లో అయితే ఉన్నాము. ఇట్స్ టైమ్ టు ఓవర్. అయిపోయింది, టైం అయిపోయింది. మేము ఇంటికి వచ్చేస్తున్నాం కాబట్టి ఈ బీచ్ని అయితే వదిలిపెట్టేది రాబుద్ది కావట్లేదు. చూద్దాం మళ్ళీ ఇంకెప్పుడు కలుద్దాం.